నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే మన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాము. అయితే ఇక్కడ దిల్ రాజు ప్రెస్ మీట్ అనంతరం అయితే దిల్ రాజు కొన్ని కీలక అంశాలు అయితే మీడియాతో చెప్పారు, చర్చించారు. అయితే ఎక్కడైతే సంధ్యా థియేటర్ ఇష్యూ ఉందో, సంధ్యా థియేటర్కి సంబంధించిన టికెట్ రేట్స్ అవ్వచ్చు, లేదంటే బెనిఫిట్ షోలు అవ్వచ్చు, కూడా దీని గురించి ఎక్కడ మేమేం మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడలేదని చెప్పారు. కాకపోతే ఇండస్ట్రీకి అంటే ఇండస్ట్రీ ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వానికి ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, మేము ఎప్పుడు అండగా ఉంటామని కూడా దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. అయితే కాకపోతే కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే కొన్ని ఇంపార్టెంట్ మాట్లాడారు దిల్ రాజు అయితే. ఎఫ్డీసీ చైర్మన్ ప్రభుత్వం ఫిలిం ఇండస్ట్రీ కలిసి పనిచేయబోతుందనే కూడా ఆసక్తికరమైన ఇలాంటి మాటలు కూడా చెప్పారు మీడియాతో దిల్ రాజు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలు చేసుకోవడానికైతే చేసుకునే విధంగా అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే అన్ని దానికి కావాల్సినవి అయితే చేపడుతుంది అని కూడా చెప్పారు. కాకపోతే మెయిన్గా సంధ్యా థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో, ప్రభుత్వం అయితే ఇందులో చాలా రేవతి గారి కుటుంబం చనిపోవడం పట్ల ప్రభుత్వం అయితే చాలా ఎక్కువగా ఎమోషన్గా ఫీల్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా మరోసారి ఇంకొకసారి క్లియర్గా అసలు ఇంకా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ కావాలి ఏంటని రెండోసారి కూడా మేము ప్రాపర్గా వెళ్ళి కలవబోతున్నాము సీఎం నేను కూడా చెప్పారు దిల్ రాజు. అయితే ముఖ్యంగా ఎక్కడ కూడా టికెట్ల రేట్లు అవ్వచ్చు, ప్రీమియర్ షోలు అవ్వచ్చు, ఇది చాలా చిన్న అంశము, చాలా చిన్నది. దీని గురించి ఎక్కడ అయితే మేము మాట్లాడలేదు అని కూడా దిల్ రాజు అయితే స్పష్టం చేశారు మీడియాతో. కొన్ని ఎక్కువ మీడియాకు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడ కూడా ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన కొన్ని విషయాలు మాత్రమే మీడియాతో అయితే పంచుకున్నారు దిల్ రాజు. మీడియా కూడా చాలా క్వశ్చన్స్కి కూడా సమాధానాలు చెప్పలేదు దిల్ రాజు. కొన్ని విషయాలు కూడా కొన్ని మాత్రమే మీడియాతో అయితే చెప్పడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎఫ్డీసీ చైర్మన్ నాకైతే ఏదైతే పదవులు ఇచ్చారో, ప్రభుత్వానికి అండ్ సినిమాకి గ్యాప్ ఏదైతే వారధిలాగా నేను పనిచేస్తానని కూడా దిల్ రాజు చెప్పాడు. ముఖ్యంగా కొన్ని విషయాల మీద అయితే దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఏదైతే సంధ్యా థియేటర్ జరిగిన ఘటనకు ఏదో కొంచెం దీని మీద అయితే సీఎం కొంచెం చాలా సీరియస్గా తీసుకున్నారని కూడా చెప్పారు. కాకపోతే ఆ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని కూడా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే చెప్పారు. గవర్నమెంట్ హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలే కాకుండా డ్రగ్స్కి సంబంధించి సోషల్ అవేర్నెస్ వీడియోస్ కూడా మేము ప్రభుత్వానికి సహకరిస్తాము. మా నుంచి హీరోలు హీరోయిన్స్ కూడా మేము ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వానికి అయితే మేము సపోర్ట్ చేస్తామని కూడా దిల్ రాజు మీడియాతో అయితే మాట్లాడారు. ఇంకా కొన్ని విషయాలు ఎక్కడైతే నాగార్జున గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే శాలువా కప్పి మొన్న ఏదైతే హైడ్రా కూల్చి వెళ్తారు అనంతరం నాగార్జున గారు కూడా సీఎం రేవంత్ రెడ్డితో సన్మానించడం కూడా అది చాలా చర్చనీయాంశంగా మారింది. ఆ విజువల్స్ కూడా కాకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అరవింద్ గారు కూడా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు అయితే మాట్లాడారంటున్నారు. ఇంటర్నల్గా ఇంకా ఎలాంటి విషయాలు చర్చించారు ఏంటి అనేది కూడా కొంత సమయమే మనకు మీడియాతో దిల్ రాజు అయితే చర్చించడం జరిగింది. ఇంకా కొన్ని చాలా విషయాలు మాట్లాడామని కూడా చర్చలు వస్తున్నాయి. ఇంకా ఏ విధంగా ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మనకి తొందరలో మీడియా ప్రెస్ మీట్ ఈరోజు రేపు ఇంకొక మీడియా ప్రెస్ మీట్ మాట్లాడి దాంట్లో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చర్చించడం జరుగుతుంది అని కూడా దిల్ రాజు అయితే చెప్పారు. చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలు కూడా ఇందుకు కీలకమైన అంశాలు అయితే మాట్లాడినట్టు తెలిసింది. చూద్దాం. కెమెరామెన్ నీరజ్తో మనోహర్, థ్యాంక్ యూ.